హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, అదేవిధంగా ట్రోలింగ్స్, మీమ్స్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ రోడ్లను చూడ ఎట్లున్నాయో మన తెలంగాణలో రోడ్లపైన నూనె పోసి ఎత్తుకోవచ్చు అని చెప్పి కామెంట్లు చేశారు. నేషనల్ మీడియా అయినటువంటి రిపబ్లిక్ టీవీలో కూడా ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి చర్చ జరిగిందంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రోడ్ల విషయంలో నేషనల్ వైడ్గా ఇది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. దీనిపైన డిబేట్లు నడిచాయి నేషనల్ మీడియా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రోడ్లకు మహర్దశ. జగన్మోహన్ రెడ్డి ఆయంలో గతుకుల రోడ్లు, గుంటలు, ఆ రోడ్ల మీద వర్షం గిట్ల పడిందో ఆ రోడ్ల మీద ఎవరైనా తెలియక, ఆ గుంతలున్నాయని తెలియక బైక్ పై వెళ్ళి పడిపోయి యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గత జగన్ ప్రభుత్వంలో ఏపీ రోడ్లు అంటేనే ఓ నరకం. ఆ రోడ్లని, ఆ గుంతలను చూసి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నేతలు కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు సెటర్లు వేసిన సందర్భాలున్నాయి. అడుగుకో గుంతతో నరక ప్రాయంగా మారిన ఏపీ రోడ్ల మీద సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద ట్రోల్స్, మీమ్స్. కనీసం సంక్రాంతికి సొంతూరు వెళ్లాలంటేనే ఆ ప్రయాణం తలుచుకొని జనాలు భయపడిపోయేంత దారుణంగా ఉండేది జగన్ పాలనలో రోడ్ల పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఏపీలో రోడ్లకు మహర్దశ పట్టింది. ఒకప్పుడు ఈ రోడ్డు కనీసం భార్య బిడ్డలతోటి ప్రయాణం చేయాలంటే అక్కడక్కడ దింపుకొని ముందుకే నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ బండి నడిపించుకుంటా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో పట్టిన చేపర్యాల్లో రోడ్ల నిర్మాణాలు 100కి 100% ఉత్తీర్ణత సాధించాయి. పాడైపోయిన రోడ్లన్నీ ఇప్పుడు అద్దంలా మారుతున్నాయి. గత 2 ఏళ్లలో ఏకంగా 22,270 కోట్లు ఖర్చు పెట్టి 3,363 కిలోమీటర్ల మేర పల్లెటూరి రోడ్లను బాగు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ నిధులతో 1,155 పనులు పూర్తి చేసింది. అందులో 25 వంతెనలు కూడా ఉన్నాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో డోలీలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పే విధంగా కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు సైతం పక్కా రోడ్ల నిర్మిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా అడవి తల్లి బాట కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద సుమారు 273 కోట్లతో 242 పల్లెల్లో 346 కిలోమీటర్ల మేర కొత్తగా రోడ్డు పూర్తి చేసింది. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 6,051 కోట్లతో 6,930 కిలోమీటర్ల మేర 2,748 రోడ్లను బాగు చేయాలని టార్గెట్గా పెట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వం. 2027 డిసెంబర్ నాటికి అడవి తల్లి బాట కింద 2,187 కోట్లతో 2,280 కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలని ప్లాన్ చేసింది. ఇక ప్రధానమంత్రి గ్రామీణ సడక్ స్కీమ్ కింద చేసిన 56 పనులను నేషనల్ క్వాలిటీ మానిటరింగ్ బృందం పరిశీలిస్తే నాణ్యతలో జాతీయ స్థాయిలో ఏపీకి ఏకంగా 2వ ర్యాంకు వచ్చింది. దీన్ని బట్టి ఏపీ రోడ్లలో ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రోడ్లను పట్టించుకోలేదు, నరకాల్లా మారాయని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు. గతంలో రోడ్లు సరిలేక వాహనాలు రిపేర్ రావటము, మనుషులకి ఒకళ్ళకి గుంటల్లో పడి దెబ్బలు తగ్గటము, యాక్సిడెంట్లు జరగటము, మోకాళ్ళ రోజు గుంతలు పడి బొళ్ళు ఎల్లాది కాని పరిస్థితి. బైక్ మీద వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉన్న రోడ్లు. ఇవాళ అదే జనాలు ఆంధ్రప్రదేశ్ రోడ్లను చూసి వరే వా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రోడ్ల విషయంలో మాత్రం దేశంలోనే నెంబర్ 1గా నిలబడ్డారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో తట్టెడు మట్టి వేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రోడ్లకు మహర్దశ వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పుకోవాలి.